భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడంలో అధికారులు విఫలమయ్యారు. ఏసీ రూముల్లో కూర్చొని ప్రకటనలు ఇవ్వడమే తప్ప ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదు. 2 ఏళ్ల కిందట ప్లాస్టిక్ సంచుల వినియోగంపై నిషేధం విధించి అమలు చేయడంలో అధికారులు అవస్థలు పడుతున్నారు. ఫలితంగా బహిరంగంగానే ప్లాస్టిక్ సంచుల వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ ను అదుపు చేసేవారు పట్టణంలో దిక్కు లేకుండా పోయారు. భూపాలపల్లి పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు దృష్టి పెట్టడం లేదని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజలు మార్కెట్లో ఏ చిన్న వస్తువు కొనుగోలు చేసినా వాటిని ప్లాస్టిక్ కవర్లలోనే తీసుకెళ్తున్నారు. చివరకు వేడివేడి టీ, కాఫీ పార్సిల్ కూడా ప్లాస్టిక్ కవర్లలోనే వాడుతున్నారు. దీంతో జనం ప్లాస్టిక్ ను ఏ స్థాయిలో వినియోగిస్తున్నారో అర్థమవుతోంది. ఇప్పటికే భూపాలపల్లి ఏరియా నిత్యం బొగ్గు, దుమ్ముధూళితో ప్రమాదకరంగా మారింది. దీనికి తోడు ప్లాస్టిక్ భూతం పట్టణాన్ని వెంటాడుతోంది. ఈ క్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాలు మానవలి మనుగడపై పెను సవాల్ విసురుతోంది. ఇందులో ప్రజలు బాధ్యతారాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నివారణ సాధ్యపడడం లేదు. మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. అంతేకాకుండా ప్రజలు నిత్యం వినియోగించే ప్లాస్టిక్ కవర్లను రోడ్లపై పడేయడంతో అవి తిన్న మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయని జంతు ప్రేమికులు ఆందోళన చెందుతున్నారు. పశువులకు తిండి సరిగా దొరకకపోవడంతో ప్రజలు పడేసే కవర్లలోని పండ్లను తినేందుకు వచ్చి పండ్లతో పాటు కవర్లను తింటున్నాయి. దీంతో పశువులు కడుపులోకి వెళ్లిన ప్లాస్టిక్ విషంగా మారి అవి మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణంతో పాటు మనుషులకు, మూగజీవాలకు తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. అయితే ప్లాస్టిక్ వాడకంపై అధికారులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అధికారులు, పాలకులు ఏసీ రూముల్లో కూర్చొని ప్లాస్టిక్ నిషేధంపై తీర్మానాలు చేయడమే తప్ప ఆచరణలో మాత్రం మున్సిపల్ కార్యాలయం గేట్ కూడా దాటడం లేదు. ఇప్పటికైనా నిషేధిత ప్లాస్టిక్ పై కఠినమైన చర్యలు చేపట్టి దాడులు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వ్యాపారుల వద్ద ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకుండా నిబంధనలు కఠినతరం చేయాలి. అప్పటికీ వ్యాపారులు అలాగే ప్లాస్టిక్ కవర్లను వినియోగించిన వారిపై భారీ మొత్తంలో ఫైన్లు వేసి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా రూపాంతరం చెందేందుకు అధికారులు, పాలకులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.